సొంత ఇలాఖాలో ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? హామీలను నెరవేర్చలేని అసమర్థ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామని ఆవేదనకు గురవుతున్నారా? ఎమ్మెల్యేలను సీఎం కట్టడి చేయలేకపోతున్నారా? ఇంతగా సీఎం సొంత జిల్లాలో రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2023 ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో 12 సీట్లు గెలిచి విజయఢంకా మోగించింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల పాటు తిరుగులేని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రులుగా ఉన్న నేతలు కూడా ఓడిపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గానికి చెందిన నిరంజన్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాను శాసిస్తూ వచ్చారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా పేరుండడంతో జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు ఏ అవసరం వచ్చినా ఆ మంత్రి సాయంతో పూర్తి చేసుకునేవారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం నడిపారు. పాలమూరు జిల్లాలోని పలు ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో ఆమె ఇద్దరు మాజీ మంత్రుల కృషి ఉందని చెప్పాలి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వారి కృషితోనే 80% పూర్తయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఊహించని దెబ్బకొట్టారు పాలమూరు ప్రజలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికలు మళ్లీ ఊపిరి పోశాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఎదురే లేదని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తే ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి పట్టం కట్టారు. వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తలపడ్డ మేఘారెడ్డి ఓడించారు. 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కిందన్న ఆనందంలో కాంగ్రెస్ ఉంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలెవరూ సంతృప్తిగా లేరనే టాక్ బలంగా ఉంది. కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ అసంతృప్తి బయటపెడుతున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకేసి పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారన్న సంచలన కామెంట్స్ చేశారు. 2 ఏళ్ల కాలంలో తాము గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు ఎన్ఎం. ఒకవేళ వెళ్లినా అభివృద్ధి పనులకు కాకుండా పెళ్లిళ్లు, చావులకి హాజరై సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 5 కోట్ల నిధులు కేటాయిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని, కానీ ₹1,00,000 కూడా కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఎన్ఎం సొంత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎక్కడైనా అభివృద్ధి లేదని, సంక్షేమం కుంటుపడిందని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే సంచలన వ్యాఖ్యలు చేయడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలున్నారు. కొందరు లోపల బాధపడుతుంటే ఎన్ఎం లాంటి వారు దాచుకోవడానికి ఏమీ లేదన్నట్టు బహిరంగంగా బయటికి మాట్లాడేస్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గమే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం ప్రభుత్వంపై తరచూ విరుచుకుపడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆయన చేసిన ఘాటైన విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఒకానొక సమయంలో ఏపీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో తిరగాలంటే తమ పర్మిషన్ తీసుకోవాలన్న హాట్ కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని ఫార్మా కంపెనీని లేపేస్తానని కూడా ఆవేశంగా ప్రకటించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీనిపై సీఎం వార్నింగ్ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఇద్దరే కాకుండా దాదాపు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి ఉందట. కానీ కొందరు ఎమ్మెల్యేలే బయటపడుతున్నా మిగతా ఎమ్మెల్యేలు వారికి సీక్రెట్ గా సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారం ఉమ్మడి పాలమూరు రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న సంతృప్తి సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేదంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల కామెంట్స్ తో సీఎం నొచ్చుకుంటున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక, వారి డిమాండ్లు తీర్చలేక సీఎం కూడా నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుండడం, సంక్షేమ పథకాలు గుదిబండగా మారడంతో పాలనను ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే విషయంలో పరేషాన్ అవుతున్నారట ప్రభుత్వ అధినేత. ఇలాంటి సమయంలో
అండగా నిలవాల్సిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇంటి గుట్టు బయటపెట్టినట్టు బహిరంగ విమర్శలకు దిగడాన్ని సీఎం రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారనే దానిపై సీఎం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారట. అయితే తాము ఉన్నదున్నట్లుగా మాట్లాడుతున్నామంటున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదు. అధినాయకత్వం సీరియస్ అయినా ప్రజల్లో తాము దోషులుగా నిలబడలేమన్నట్లుంది కొందరు ఎమ్మెల్యేల ఆలోచన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్పుకోలేమని, అప్పుల బాధలు చెప్పుకుంటూ వారి అవసరాలు పక్కన పెట్టలేమంటున్నారు ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థ ప్రజాప్రతినిధులుగా తాము మిగలాల్సి వస్తుందనే ఆవేదనలో ఉన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పనితీరు ఇలాగే ఉంటే రాజకీయంగా తమకు భవిష్యత్తు ఉండదని ఎమ్మెల్యేలు ఆవేదనకు గురవుతున్నారట. 10 ఏళ్లు నిరీక్షించి ప్రజా ఆమోదంతో ఎమ్మెల్యేలుగా గెలిచినా ఏమాత్రం సంతృప్తి లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. సీఎం సొంత ఇలాకాలో అధికారపక్ష ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో దీనిపై సీఎం రియాక్షన్ ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.